రాము గారు, మీడియా అంటే మీకు లవ్వా హేటా రెండువా? నాకు మీడియా అంటే లవ్, మీడియాకి నేనంటే హేట్. ట్రెడిషనల్ కన్వెన్షనల్ న్యూస్ మీడియాలో ఒక ఛానల్కి సీఈఓగా రావాలని మీరు అనుకోలేదా? మళ్ళీ విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై టక హాట్గా దోశలు వేసినట్టు మీ వార్తల్లో వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా క్రియేటివ్ లెవెల్ అనేది మాకు మించి 100 రెట్లు ఉంటుంది దానికి. Do you feel truth itself is boring or people's perception to... ఐశ్వర్య రాయ్ పెళ్ళి అవుతున్నప్పుడు అభిషేక్తో ఒక చాలా ఫేమస్ నేషనల్ టెలివిజన్ అమితాబ్ బచ్చన్ గారికి ఒక లెటర్ వచ్చింది. ఒకడెవడో లెటర్ రాశాడు, ఐశ్వర్య మీ ఇంట్లో వస్తే మీకు నాశనం మీ ఇల్లు. సో బచ్చన్ ఇగ్నోర్ చేశాడు. వాళ్ళే టీవీ తిరిగి వెళ్ళాడు. ఆ టీవీ వాళ్ళు ఒక ½ అవర్ ప్రోగ్రామ్ చేశారు. వీళ్ళు అమితాబ్ బచ్చన్ ఒక వరీడ్ అమితాబ్ బచ్చన్ ఫోటో పెట్టి ఐశ్వర్య నవ్వుతేలా చూస్తాం. దాని మీద ఒక హారర్ మ్యూజిక్ అప్పుడు ఒక చిన్న పీస్ ఆఫ్ మ్యూజిక్, అందమైన ఐశ్వర్యరాయ్ చిరునవ్వుతో ఉన్న ఫోటో, వరీడ్ లుకింగ్ అమితాబ్ బచ్చన్ ఫోటో, ఈడేమో ఒక ఆయిల్ పూసేసుకుని శ్మశానం చేస్తూ ఉంటే నాకే భయం వేసింది ఐశ్వర్య. కానీ మీరు ట్విట్టర్లో పెట్టే పబ్లిక్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే మీ స్మాల్ గ్రూప్ స్టేట్మెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్, మొన్న పెట్టారు మెగాస్టార్ 150th సినిమా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేయాలని చెప్పి. డిడ్ యు రియలీ మీన్ ఇట్? యా ఆఫ్ కోర్స్. కాదు, నేను ఇంకో ట్వీట్ కూడా పెట్టిన దాని తర్వాత మ్యాగీ నూడిల్స్ తింటూ పెట్టిన ఫోటో. అవును, ఐ లవ్ మ్యాగీ. అంతవరకు మీరు జన్మలో మ్యాగీ తినుండరు. ఇప్పుడు మ్యాగీలో ఒక స్టేట్మెంట్ చేయడానికి మీరు మ్యాగీ తినుంటారు, లేకపోతే మ్యాగీ రోజు తింటారా మీరు చెప్పండి? నేను మ్యాగీ రోజు తిన్నాను. యాక్చువల్గా అప్పుడే ఆ రోజు ఫస్ట్ టైం తిన్నాను. అవును, కానీ నాకు మ్యాగీ చాలా క్యూట్గా ఉంటుంది, నాకు ప్యాకెట్ చాలా ఇష్టం. ఇంకోటి మ్యాగీ నేను ఎందుకు తింటానంటే, నాకు రీసెంట్గా ప్రభాస్ రాణా ఇంటర్వ్యూస్తో ఐ థింక్ వన్ ఆఫ్ ద నేషనల్ ఛానల్స్ 5గురికి ఏం సలహాలు ఇస్తారని అడిగినప్పుడు రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పినప్పుడు ఆయన ట్విట్టర్ మానేయాలని చెప్పారు వాళ్ళు. వుడ్ యు లైక్ టు రెస్పాండ్? ఎవరు చెప్పారు? ప్రభాస్ అండ్ రాణా ఇద్దరు చెప్పారు, ఇద్దరు కలిసి చెప్పారు వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో. ఓకే, వుడ్ యు లైక్ టు రెస్పాండ్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మరొక రామోయిజంకి స్వాగతం. గొప్ప గొప్ప ప్రేమ కథలు విన్నాం, లైలా మజ్ను, రోమియో జూలియట్. ఇప్పుడు వినబోతున్న రామ్ గోపాల్ వర్మ గారి ప్రేమ కథ మనసుని అలా కుదిపేస్తుందన్నమాట. అదే వర్మ గారికి మీడియాకి మధ్య ఉండే జన్మల సినిమాల బంధం. మీడియాపై వర్మ గారి అభిప్రాయాలు ఇవాల్టి రామోయిజంలో. రాము గారు, మీడియా అంటే మీకు లవ్వా హేటా రెండువా? నాకు మీడియా అంటే లవ్, మీడియాకి నేనంటే హేట్. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక ప్రేయసి వెంట పడుతూ రాను అంటూనే చిన్నది అనే కరెక్ట్ కాదు. ప్రేమ అనేది వర్డ్ కరెక్ట్ కాదు. మీడియా ఏమో నన్ను కొట్టడానికి వస్తుంది, నేనేమో మీడియాని నిమ్మటానికి వస్తా, అంతే. అది బట్ సీరియస్లీ ఐ మీన్ యాక్చువల్లీ చూస్తే దేర్ ఇస్ అ ఫ్యాసినేటింగ్ అసోసియేషన్ మీది మీడియా తోటి. బీట్ ద న్యూ మీడియా, ట్రెడిషనల్ మీడియా లైక్ టీవీ, న్యూస్ పేపర్స్. ఎక్కడో మీరు మీ సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా ద మోస్ట్ మీడియా ఫ్రెండ్లీ, మీడియా సావీ ఆర్ media hot celebrity in India. How come? See, to point, first of all, you have to define what is media. You know, media anedi, it is actually giving a voice to individual or a group of individuals or a certain organization. It is trying to get your message across, whether it's your thought or what you want to convey or anything, it is getting it across. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇది ఒక లౌడ్ స్పీకర్లోంచి నేను చెప్తున్నా. సపోజ్ స్పీకర్లోంచి లౌడ్ స్పీకర్లోంచి నాకు చెప్పాల్సిన చెప్తున్నాను. సో లౌడ్ స్పీకర్ యాజ్ ఇట్ ఈస్గా కన్వే చేస్తుంది. కానీ ఇక్కడ మీడియా లౌడ్ స్పీకర్ కాదు. ఎందుకంటే మీడియా ఆల్సో హ్యాస్ ఎ థాట్ ఆఫ్ ఇట్స్ ఓన్. మీడియా ఆల్సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్స్ ఓన్. మీడియా హ్యాస్ ఎ సర్టన్ అనాలిసిస్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో మీరు చెప్పిన మాటల్ని లౌడ్ స్పీకర్ రీఇంటర్ప్రిట్ చేసి, దాని సొంత తెలుగు యూజ్ చేసి, దాని సొంత ఇంటర్ప్రిటేషన్ యూజ్ చేసి, దాంట్లోని అర్థాలు బయటికి తీసి, లేకపోతే లేని అర్థాలని కూడా ఆపాదించి చేయటం అనేది మీడియా పని ట్రెడిషనల్గా. సో ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ట్వీట్ పెట్టిన అనుకోండి, ఆర్ట్ ఇప్పుడు ఏమన్నాడో తెలుసా వర్మ ఇలా అంటే, ఇప్పుడు ఏమన్నాడో తెలుసా చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉండదు. ఇంకోటి ఏంటి, నేనేదో మామూలు వాయిస్లో పెడితే అది ట్యాంగ్ అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తుంది. అది ఆ ట్వీట్, అది ఆ ఇంటర్ప్రిటేషన్. అది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డ్రామా. అండ్ మీ సినిమా తీసినట్టే మీడియా ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. యాక్చువల్లీ మీడియా ఈజ్ అ ఫార్ బెటర్ ఫిల్మ్ మేకర్ దెన్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఇన్ ద కంట్రీ. ఎందుకు వాళ్ళు
మేమేమో 6 నెలలు సంవత్సరం కూర్చొని తల్ల బదులు కొట్టి స్క్రిప్ట్ చేసి 2 గంటలు థియేటర్లో కూర్చోబెట్టని చచ్చిపోతాం సిన్స్ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళు 5 మినిట్స్లో 2 మినిట్స్లో ఆలోచించి టక హాట్గా దోశలు వేసినట్టు మీ వార్తల్లో వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా క్రియేటివ్ లెవెల్ అనేది మాకు మించి 100 రెట్లు ఉండదు దానికి. సో అక్కడ ఆబ్వియస్లీ అక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుంది, మీడియాకి బిగ్గెస్ట్ శత్రువు నా దృష్టిలో రిమోట్ కంట్రోల్. అక్కడ ప్రేక్షకుడు అనేవాడు లేకపోతే ఇంట్లో కూర్చున్నారు, ఒక రిమోట్ కంట్రోల్ చేతిలో పట్టుకుని కూర్చుంటాడు. ఒక్క సెకండ్ ల్యాగ్ వచ్చిందంటే టపక్కని వేరే ఛానల్లోకి వెళ్ళిపోతాడు. అందుకని కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ మీరు మెయింటైన్ చేయాలంటే గొంతు పెట్టుకోండి, అలా చూడు అంటానికి మీరు డ్రామా క్రియేట్ చేయాలి. ఆ డ్రామా మ్యూజిక్ అవ్వచ్చు, హెడ్లైన్ అవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్ ఒక అవుట్ బస్ట్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. మళ్ళీ విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై అంటే పవన్ కళ్యాణ్ గురించి ఏదో చేసాడంటే అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది, రిమోట్ వెళ్ళిపోయింది వేరే ఛానల్కి. అప్పుడు మీరు ఎంత అగ్రెసివ్గా మీరు చేసినప్పుడు అప్పుడు అంత హోల్డ్ ఉంటుంది ఛానల్ మీద. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మీడియాయే స్టార్ట్ చేస్తారు. ఇది వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ నేను 26/11 వెళ్ళినప్పుడు మీడియా బికేమ్ బిగ్ అవుట్ క్రై. నేను తాజ్కి వెళ్ళాను. అప్పుడు నాకు బర్ఖాదత్తో నేను నా కారణాన్ని నేను ఇచ్చాను ఎందుకు వెళ్ళాను ఏంటి అది అని. కానీ మీరు చూసినప్పుడు అలా ఏదో ఒక అదో రకంగా చూస్తున్నారు హోటల్ని అని అడిగింది బర్ఖాదత్. నేను అదో రకం మీరు నా మీద రెడ్ సర్కిల్ పెట్టి నా హై స్పీడ్ షార్ట్ కట్ చేస్తే ఎవడైనా టెర్రరిస్ట్లే ఉంటాడు. అది మీ వాళ్ళు చేసిన పని, నేను కాదు చేసింది. అది ఇప్పుడు గబుక్క మీరు మోస్ట్ పయస్ మ్యాన్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద రెడ్ సర్కిల్ వేసి హై స్పీడ్ ఇలా తల తిరిగితే ఆటోమేటిక్గా ఆయన ఏదో పాకిస్తాన్కి వెళ్ళి విలన్ అయిపోయాడు అనుకుంటాం. సో ద పాయింట్ ఈజ్ చెప్పిన దానికి డ్రామటైజ్ చేసిన దానికి ఈ రెండింటి మధ్యలోంచి వెళ్తున్నారు. సో అప్పుడు చాలామంది నా మీదే ఎందుకు నేనే ఎందుకు అని అడిగిన క్వశ్చన్కి ఒక పాయింట్ ఏంటంటే నాలాగా స్ట్రాంగ్గా ఐ మీన్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అనేది చెప్పడం అనేది చాలామంది చేయరు. మీలాగా అంటే ఇప్పుడు నేను గబుక్కున అంటాను, పుష్కరాలులో ఎంతోమంది చచ్చిపోయారు తొక్కిస్లాట్లో, సరిగ్గా అరేంజ్మెంట్స్ చేయలేదు అది ఇది అని అంటే నేను అన్నప్పుడు దేవుడు తన్ని చూడటానికి వచ్చిన భక్తుల్ని దేవుడే కాపాడకపోతే ఎవరో గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు ఏం కాపాడతారు లాంటి ట్వీట్ ఏదో పెట్టాను. కానీ మామూలుగా అందరూ ఏం చేస్తారు, ఎక్కువ మంది పెట్టేది దేవుడిని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తిడతారు, లేకపోతే అక్కడ ఆఫీసర్ని తిడతారు, లేకపోతే ఇవన్నీ చేసి ఇలాంటివి అంటే పొలిటికల్లీ రైట్ అని దేవుడిని మాత్రం పక్కన పెట్టేస్తారు. సో ఆబ్వియస్లీ అందరూ చెప్పిన దానికి నేను డిఫరెంట్గానా లేకపోతే వాళ్ళు అనుకోనిది నేను ఒక దాన్ని అటెన్షన్ డ్రా చేశాను కాబట్టి అది ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దాన్ని అప్పుడు అరే రామ్ గోపాల్ వర్మ మళ్ళీ కాంట్రవర్సీ మీరు చేస్తున్నాను, నేను చేయట్లా, నేను నాకు అనిపించింది నేను చెప్పాను ఒక నా వాక్ స్వాతంత్రంతో. సో ఇంతకీ మీ ఇంట్లో కేబుల్ కనెక్షన్ పీకించేసి BBC న్యూస్ ఒక్కటే పెడతాం, డ్రామా ఉండదు, ఎమోషన్ ఉండదు, డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ డ్రామా ఉండదు. అది ఇట్ ఈస్ ఆల్సో మళ్ళీ అమెరికన్ కంట్రీస్ లో ఛానల్స్ నాట్ రియలీ మీరు CNN అటు చూస్తే దేర్ ఇస్ నో వే. ఇంకా ఎంఫాటిక్ గా he said it at 8:20 this morning that so and so did this, so and so did this, emphatic గా emphasize చేసి దాన్ని బాగా ఫుల్ గా దిగిపోయేలాగా చెప్తారు. I don't think so. నేను చూస్తాను కదా CNN బట్ BBC మిస్టర్ రామ్ గోపాల్ వర్మ అది అక్కడ అంటే అది ఒక పాలసీ దాంట్లో. ఇప్పుడు సపోజ్ మీరు ఇది ఉందనుకోండి, హిందూ పేపర్ ఉంది, హిందూ పేపర్కి లేకపోతే ఈనాడు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక డ్రామాటిక్ క్వశ్చన్ ఉండేది న్యూస్ చెప్పడంలో. ఆంధ్రజ్యోతి అంత గ్రాంధికమైన భాషలో ఉండి ఈనాడు సడన్గా కొలికల్ లాంగ్వేజ్ వచ్చేసింది. దాని తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా స్కాండల్ ఓరియంటెడ్ వెళ్తే హిందూ ఏమో చాలా పొలిటికల్ కరెక్ట్ రాస్తుంది. హిందూ పేపర్ అయితే నాకు అసలు 2 కాలమ్స్ అయితే నిద్ర వచ్చేస్తుంది. సో ఆ డ్రామాటిక్ అనేది పీపుల్కి అవసరం, ఎందుకంటే డ్రామాలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ కనెక్ట్ అవుతారు, కానీ యాక్చువల్ న్యూస్ అనేది ఎవడు పట్టించుకోడు. సో మీరు ట్వీట్లు పెట్టినప్పుడు లేదు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు నిజంగా చెప్పాలి, అటెన్షన్ డ్రా చేయడానికి అలర్ట్ చేయడానికి చెప్తారా, లేకపోతే మీ మనసులో ఉండి బయటకు వెళ్ళిపోతే చాలు? నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను పెట్టినప్పుడు ఆలోచన దాని రామిఫికేషన్ అనేది నేను ఆలోచన. ఎందుకంటే ట్విట్టర్ ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే ట్విట్టర్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదు అసలు. ట్విట్టర్ అనేది ఏంటంటే నేను వాలంటరీగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళ మధ్యన జరిగే సంభాషణ అది. ఇప్పుడు వాళ్ళు నేను చెప్పే మాటలు నచ్చకపోతే వాళ్ళు అన్ఫాలో అయిపోవచ్చు. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ట్విట్టర్. ఓకే, కానీ కానీ నేను ట్విట్టర్లో పెట్టింది వాళ్ళు తీసుకుని దానికి స్టోరీస్ అన్వయించడం అనేది నా ట్విట్టర్ దాంట్లోంచి వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మీ ఇంట్లో మీరు వైట్ టీషర్ట్ వేసుకోవచ్చు, బ్లూ టీషర్ట్ వేసుకోవచ్చు. సో అప్పుడు నేను నాకు కావాల్సిన ఒక 5, 10, 100, 1000 మందికి నేను చెప్తున్నా ఒకటి,
వాళ్ళు వాలంటరీ అంటున్నారు, ఎందుకంటే వాలంటరీ నన్ను ఫాలో అవుతున్నారు, నేను వాళ్ళని బలవంతంగా గన్ పెట్టి ఫాలో అవ్వమని చెప్పట్లా. అప్పుడు అక్కడ మీరు చూసేసి ఇలా అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ అక్కడ తీసుకొచ్చి మీరు బయట వేరే మీడియాలో పెడుతున్నారు. దట్ ఈస్ నాట్ ద మై కన్సర్న్. పెట్టినా కూడా ఫైనల్గా ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒకడు ఇలా అనుకుంటున్నాడు, ఇంకోటి ఎవడో అలా అనుకుంటున్నాడు, ఇంకోటి ఎవడో అలా అనుకుంటున్నాడు. అది ఈ వేరియస్ వ్యూ పాయింట్స్ వచ్చినప్పుడే ఒక డిబేట్ అనేది ఉంటుంది. ఆ డిబేట్లోంచే ఒక పర్టికులర్ పర్సన్కి ఒక ట్రూత్ పర్సీవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో యూ కెన్ నెవర్ స్టాప్ సంబడి ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ ఎన్ ఒపీనియన్. దట్స్ ట్రూ. బిగినింగ్ నుంచి వర్మ గారి కాంట్రవర్సీస్ మీడియాతో ఉండే అనుబంధం వల్ల దెర్ హాజ్ ఆల్వేస్ బీన్ అ టసల్ బిట్వీన్ యూ అండ్ ద మీడియా. హౌ డూ యూ లుక్ ఎట్ ద మీడియా అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్? See, I think media is the most important thing in any kind of a free society. దాని కారణం ఏంటంటే ఒక అకౌంటబిలిటీ తెచ్చేస్తుంది. మీడియా అనేది ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ టైప్ చాలాసార్లు మీడియా ఎక్సాజరేట్ చేసేస్తుంది, లేకపోతే లేని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చాలాసార్లు నాకు పోలీస్ ఆఫీసర్లు కూడా మీడియా కన్నా పెద్ద టెర్రరిస్ట్ లేదు, ఎందుకంటే ఇట్ డిస్టార్ట్స్ ట్రూత్ అండ్ ఇట్ ఏమంటారు దాన్ని, ఇట్ ఎక్సాజరేట్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు దాన్ని కర్బ్ చేయడానికి మీడియా మీద రెస్ట్రిక్షన్ పెడితే అది మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీడియాని కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉందో దాన్ని ఎస్టాబ్లిష్మెంటు ఎక్కువ యూజ్ చేస్తుందని, కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అనేది. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీడియా షుడ్ బి కంప్లీట్లీ లెఫ్ట్ ఫ్రీ, అబ్సల్యూట్లీ రెస్ట్రిక్షన్ లేకుండా. ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ ఇల్స్ ఆల్సో ఐ థింక్ దట్ ఈస్ పర్మిసిబుల్ ఈవిల్స్, బికాస్ దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ ఈవిల్స్ వస్తాయి అనేది నా బిలీఫ్. అది ఓకే, దీస్ ఆర్ ఆల్ ఇవి సేఫ్ ఈవిల్స్. యా, ఇప్పుడున్నవి. యా, అంటే ఐ మీన్ దే కుడ్ బి డ్యామేజింగ్, బట్ దట్ ఇస్ అ కొలాటరల్ డ్యామేజ్. మీకు ఒక గుడ్ జరిగినప్పుడు దానికి అసోసియేటెడ్ బ్యాడ్ అవుతే ఇట్స్ ఓకే, బట్ ఆ బ్యాడ్ని ఆపడానికి మీరు ఇది ట్రై చేస్తే ఇంకా ఎక్కువ బ్యాడ్ అవుతుంది. దట్ ఈస్ మై స్ట్రాంగ్ బిలీఫ్ యాజ్ ఫర్ యాజ్ మీడియా ఫ్రీడమ్ ఇస్ కన్సర్న్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ ఆన్ డ్రామటైజింగ్ థింగ్స్, డూ యూ ఫీల్ ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఇస్ బోరింగ్ ఆర్ పీపుల్స్ పర్సెప్షన్ టు యునో or their sensitivity to truth has gone? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేవ్యాని కోర్బాడే కేసు ఒకటి జరిగింది కొన్ని మంత్స్ బ్యాక్. షిఫ్టర్ చేశారంట, అదండి ఇదంటే అమెరికన్స్ ఇది అది ఇంకా ఇన్ని ప్రోగ్రామ్స్ నేషనల్ లెవెల్లో రీజనల్ లెవెల్లో వచ్చేసినాయి. అక్కడి నుంచి అమెరికా నుంచి అటార్నీ జనరల్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఒక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏంటి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, తను ఏం చేసింది, అమెరికన్ లా ఏంటి, వాళ్ళ స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటి, అది ఇది అంతే. అంత బ్లాక్ అండ్ వైట్, పాయింట్స్ అంతే. దాని మీద ఒక్క పాయింట్ మీద డిబేట్ లేదు, ఎందుకంటే మీరు లాజిక్ ఎప్పుడు ఇస్తారో ఎమోషన్ అనేది పనికిరాదు కాదు. సో ఐ ఫీల్ ఇట్స్ రిప్రజెంట్స్ ఈవెన్ ద ఇండియన్ సెట్ ఆఫ్ ఆడియన్స్. మన ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళు కూడా ఎమోషనల్గా రియాక్ట్, ప్రతి దానికి దే వోంట్ రియాక్ట్ ఎమోషనల్లీ. ఆ ఎమోషన్ని మీడియా ప్రొవోక్ చేస్తుంది. సో ఇప్పుడు అవతార్ సినిమాని ఒక ప్రముఖ న్యూస్ మన టీవీ ఛానల్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చూశాను. ఏంటిది ప్రోగ్రాము, అసలు ఇంకా బుద్ధి రాని తెల్లోళ్ళు 200 మన తన్ని పంపించిన వాళ్ళు ఇంకా మన దేవుళ్ళని అపహాళన చేస్తున్నారు. అంటే అవతార్లో బ్లూ కలర్లో ఉన్నారు కాబట్టి రామకృష్ణుడు, అసలు జేమ్స్ కెమెరూన్ ఈ పేరు ఉన్నాడు ఎప్పుడు ఇక్కడ. కానీ ఇక్కడ ఉన్న ఒకడికి ఇద్దరికి వచ్చిన ఐడియాతో ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేసి దే ఆర్ యాక్చువల్లీ ట్రైన్ టు క్రియేట్ ఎ మైండ్ సెట్ టు అపోజ్ సమ్ పీపుల్. అది డూ యు బిలీవ్ దట్స్ హెల్తీ ఆర్ నాట్? I think it's unhealthy, కానీ బట్ దాన్ని రిస్ట్రిక్ట్ చేయకూడదు అన్న. బికాస్ ట్రూత్ ఎవెన్చువలీ లైక్ దే సే వాటర్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ లెవెల్. అబద్ధాలు చెప్తారు, లేకపోతే ఎక్సాజరేట్ చేస్తారు, డిస్టార్ట్ చేస్తారు, కానీ ఎవెన్చువల్గా ట్రూత్ విల్ కమ్ అవుట్. ట్రూత్ ఎక్కడ వచ్చింది ఫైనల్గా, అవతార్ ఏ ఏరియాలో అయితే చేశారో అక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ ద ట్రూత్, ఫైనల్ ట్రూత్. ఓకే, సో మీరు ఆ ప్రోగ్రామ్ చూసినంత వరకు యూ మైట్ గెట్ ఎంటర్టైన్, యూ మైట్ బిలీవ్ ఆల్సో. అండ్ అట్ ద మోస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఐశ్వర్య రాయ్ పెళ్ళి అవుతున్నప్పుడు అభిషేక్తో ఒక చాలా ఫేమస్ నేషనల్ టెలివిజన్ అమితాబ్ బచ్చన్ గారికి ఒక లెటర్ వచ్చింది. ఒకడెవడో లెటర్ రాశాడు, ఐశ్వర్య మీ ఇంట్లో వస్తే మీకు నాశనం మీ ఇల్లు. సో బచ్చన్ ఇగ్నోర్ చేశాడు. వాళ్ళే టీవీ తిరిగి వెళ్ళాడు. ఆ టీవీ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేశారు. నేను బచ్చన్ గారిని ఐశ్వర్యని ఎప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాను. నేను ఇంట్లో కూర్చుని రాత్రి చూస్తూ ఉంటే ఆ ప్రోగ్రాము ఆడేం చేస్తున్నాడు, ఆడొక శ్మశానంలో పూజ చేస్తున్నాడు. ఏంటి, ఐశ్వర్య నుంచి వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్ని తీసేయటానికి ఆడొక పూజ చేస్తూ ఉంటే వీళ్ళు అమితాబ్ బచ్చన్, ఒక వరీడ్ అమితాబ్ బచ్చన్ ఫోటో పెట్టి ఐశ్వర్య నవ్వుతూ ఇలా చూస్తాను. దాని మీద ఒక హారర్ మ్యూజిక్ అని పెట్టాడు. అప్పుడు ఒక చిన్న పీస్ ఆఫ్ మ్యూజిక్
అందమైన ఐశ్వర్యరాయ్ చిరునవ్వుతో ఉన్న ఫోటో, వరీ లుకింగ్ అమితాబ్ బచ్చన్ ఫోటో, ఈడేమో ఒక ఆయిల్ పూసేసుకుని శ్మశానంలో చేస్తూ ఉంటే నాకే భయం వేసింది ఐశ్వర్య అంటే. ఏమో కంపెనీస్ మనకి నిజమన్నా ఏంటి అని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద మీడియా. కానీ ఎప్పటివరకు ఉంటుంది, మీరు చూసిన అరగంటే ఉంటుంది. ఇట్స్ లైక్ ద ఉద్రేక, బికాజ్ ఇట్స్ ప్రొవోకింగ్ ఎన్ ఎమోషన్. దెర్ ఇస్ నో లాజిక్ ఆర్ నథింగ్ టు ఇట్. యూనో, కానీ ఏమైంది, మీరు అరగంట అయితే మీరు ఎంజాయ్ చేశారు. ఫస్ట్ నేను ఎంజాయ్ చేశాను, మొత్తం ఎవడెవడైతే ప్రోగ్రామ్ చేసాడో ఎంజాయ్ చేశాడు. దాని తర్వాత ఐశ్వర్యాభిషేక్ పెళ్ళి అయిపోయింది, వాళ్ళు పిల్లలు పుట్టిస్తారు, అది కూడా బాగానే ఉంది. సో ఇదంతా ఆల్ దీస్ ఆర్ లైక్ స్మాల్ ఫిల్మ్స్ బీయింగ్ మేడ్. ఫిల్మ్ యూ వోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. థియేటర్ బయటకు వచ్చాక సినిమా ఎవరు కల్పిత యథార్థం అంతే అది. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్, మీడియా మేక్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, మధ్యలో నిజాలు కూడా చెప్తుంది. సో ఆ నిజాల కోసం ఈ సినిమాలు కూడా ఓకే భరించుకుంటూ ఉండాలి. ఇంకా ఈఎం ఎవరు ఎంటర్టైనింగ్ అవ్వచ్చు కూడా, ఎందుకంటే నిజాలు ఎవరికి అవసరం లేదు. బట్ లైక్ యూ సెడ్ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ అల్టిమేట్లీ మీడియాస్ ఎంటర్టైన్మెంట్ అంటే నాట్ ఇన్ఫర్మేషన్. నో, ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఎవెన్చువల్లీ ఇన్ఫర్మేషన్ విల్ కమ్ అవుట్. సో ఫోర్త్ స్టేట్ ఆఫ్ అనేది మీడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న అంత దేవేని కొరబడి గొడవ చూసాక మొన్న అసలు దేవేని కొరబడే తప్పు అని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఐ థింక్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫౌండ్ అవుట్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ హర్. అంటే దే ప్రూవ్డ్ ద అమెరికన్ కేస్. అది పాయింట్ అక్కడ. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు దిస్. సో ఇంకోటి ఏంటంటే, మీడియా అనేది ఒక పర్సన్ కాదు, ఒక ఎంటిటీ కాదు. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ గివింగ్ ఫ్రీడమ్ టు అ సర్టన్ పవర్స్ టు టాక్ అండ్ లెట్ ఇట్ డిబేట్ అండ్ టు ఎక్స్పోజ్ వాట్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ వన్ పర్సన్ టు కంట్రోల్ ద మీడియా. అది ఇంపాసిబుల్. మీ కాన్స్పిరసీ థియరీస్ చెప్తారు, మీడియాకి డబ్బులు ఇచ్చేసి అవ్వదు, అలా జరగదు. యూనో, బికాస్ ద వెరీ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సో వైడ్. వైడ్, యూ కాంట్ కంట్రోల్ ఎనీథింగ్ వైడ్. And there are so diverse groups in it. And media will expose itself. ఎన్నోసార్లు జరిగినాయి. తేల్కా అంత ఇన్వెస్టిగేటివ్ మ్యాగజైన్ ఎన్నో కాన్స్పిరసీస్ని బయట పెట్టింది. దట్ ఎడిటర్ కెన్ గో టు జైల్ ఆన్ సమ్ మొలెస్టేషన్ చార్జ్. సో ఆబ్వియస్లీ మీడియా కూడా ఏముంటుంది కంట్రోల్ అప్పుడు. మీడియాయే వాచ్ డాగ్ ఆఫ్ ద సొసైటీ అని అనుకుంటారు. 100%. Is it? You agree? Yeah. It's a watchdog? Media is both a watchdog and a barking dog. అంటే బార్కింగ్ డాగ్ దొంగ ఇప్పుడు ఆ దొంగలు పడ్డారు లేదా అట్లీస్ట్ అలర్ట్నెస్ క్రియేట్ చేస్తాను. మీకు ఎప్పుడు వాచ్ డాగ్ అంటే ఏంటి, ఆల్రెడీ జరుగుతున్న దాన్ని చూసి చేయటానికి అది ఒకటి. బార్కింగ్ డాగ్ అంటే ఇట్స్ ఆల్రెడీ అలర్టింగ్ బిఫోర్ ది ఇన్సిడెంట్ హ్యాపెన్స్ ఆల్సో, బికాస్ దెన్ పీపుల్ విల్ బి కేర్ఫుల్. అదొక ప్రివెంటింగ్ ఆస్పెక్ట్ అది. కానీ మీరు ట్విట్టర్లో పెట్టే పబ్లిక్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే మీ స్మాల్ గ్రూప్ స్టేట్మెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్, మీరు పెడుతున్నప్పుడు ఏమి యూ డోంట్ థింక్ ఆఫ్ ద రామిఫికేషన్స్ అని చెప్పారు. బట్ ఇన్వేరియబుల్లీ దే ఆర్ ఇన్ అన్ ఎగ్జాజరేటెడ్ ఫార్మ్ అండ్ దే ఆర్ టిపికలీ, ఈజ్ ఇట్ దట్ హై దట్ యూ గెట్ ఇన్ దట్ మూమెంట్ అండ్ యూ డోంట్ థింక్ ఆఫ్ ఇట్? See, the basic point, the whole idea of putting a tweet or anything I say, it is to create an impact. It is to create an impact of what I am feeling. See, for example, నేను ఒక మొన్న పెట్టారు మెగాస్టార్ 150th సినిమా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేయాలని చెప్పి. డిడ్ యూ రియలీ మీన్ ఇట్? యా, ఆఫ్ కోర్స్. కాదు, నేను ఇంకో ట్వీట్ కూడా పెట్టిన దాని తర్వాత ఆనెస్ట్గా చెప్పండి, ఇంతకన్నా పెద్ద న్యూస్ అనేది ఉంటుందా? అది ఇప్పుడు అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తే అంతకన్నా పెద్ద సినిమా ప్రాజెక్ట్ లెవెల్లో ఉండడానికి ఛాన్సే లేదు. ఆయన డైరెక్షన్ వచ్చో లేదో కనుక్కున్నారా? దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీ. చిరంజీవి గారు ఆఫ్ కోర్స్ ఫేమస్ అండ్ ద పిక్చర్ ఇస్ 150th ఫిల్మ్. సో యూర్ యాడింగ్ లాట్ ఆఫ్ బిగ్ థింగ్స్ ఎలిమెంట్స్ టుగెదర్. సో అలాంటి పెట్టినప్పుడు మీరు నిజంగా ప్యూర్ హార్ట్ తోటే పెడతారంటున్నారు. ఎవ్రీథింగ్ ఐ డూ, ద ప్యూరెస్ట్ హార్ట్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ మైండ్. చుట్టూ కాంతి పుంజం అలా కనిపిస్తుంది, తెల్లగా ఉండేది ఇప్పుడే గ్లో అనమాట. వర్మ గారు, మీరు మీడియా అంటే అంత ఫ్యాసినేట్ అవుతారు, మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం మీకు చాలా కాన్స్టెంట్గా ఇష్టం. మీరు కూడా ఒక మీడియాలోనే ఉన్నారు. ఫిల్మ్ ఈజ్ ఆల్సో మీడియం టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. బట్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ న్యూస్ మీడియాలో ఒక ఛానల్కి సీఈఓగా రావాలని మీరు అనుకోలేదా? బికాస్ యుల్ డూ అ గ్రేట్ జాబ్ ఆఫ్ ఇట్. See, first of all, మీ కెమెరా యాంగిల్స్ బెటర్గా ఉంటాయి. The system of a media is very different from actually media organization. ఇంకోటి, మీడియా అనేది ఇప్పుడు ఐ ఫీల్ ఇస్ ఇర్రిలవెంట్ థింగ్ ఇన్ ద సోషల్ నెట్వర్కింగ్ ఏజ్. ఇప్పుడు నేను అసలు టీవీ చూడను, నేను అసలు న్యూస్ పేపర్ చదవను, ఎక్సెప్ట్ ద ట్విట్టర్ అండ్ వాట్ ఎవర్ ఇన్ ద ఇంటర్నెట్. నాకు ఇన్ కేస్ నాకు ఒక ట్విట్టర్లోనో లేకపోతే ఒక మెసేజ్లోనో ఫలానా జరిగింది అని వస్తే దాని గురించి న్యూస్ తెలుసుకోవడానికి నేను ఇంటర్నెట్కి వెళ్తాను. కానీ ఐ నెవర్ ఎవర్ గో టు ఎనీ స్పెసిఫిక్ ఛానల్ నార్ ఎనీ స్పెసిఫిక్ న్యూస్ పేపర్, బికాస్ ఐ థింక్ ఇట్స్ అవుట్డేటెడ్. అది టోటల్గా, అండ్ ఇట్ విల్ గో ఆన్ గెటింగ్ మోర్ అవుట్డేటెడ్. యా, we're all very hurt, thank you very much. Yeah, but that's the truth. బికాస్ అప్పుడు మీకు వ్యూ పాయింట్స్ కాన్సన్ట్రేటెడ్ ఆ టాపిక్ మీద మీకు మొత్తం వచ్చేస్తుంది పర్స్పెక్టివ్, అండ్ యూ కెన్ డూ ఇట్ ఎట్ ఎనీ ప్లేస్.
you know, and you don't need to be bothered with ads coming in between and all that. So you're getting unfiltered information from various sources for you to compare and assimilate that. But do you think it has the same credibility that traditional media has? You think it has more see, but even traditional media is also reflecting, no? It's not I know, original yeah. antaru. It is reflecting in any channel or any kind of a newspaper. It's not they're absolute putting truth. it on. Yeah. Antaru. Yeah. See, but recently there was a survey made in Bombay, Times of India. They realized the age group below 30, nobody reads newspapers or watch TV. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్క్యులేషన్ తగలదు. సో బిలో 30 ఎవడు పేపర్ చదవకుండా సర్క్యులేషన్ ఎందుకు ఇంకా అలాగే ఉంది అని ఒక అనాలిసిస్ చేస్తే ఫ్రీగా పేపర్ వస్తుంది కాబట్టి వస్తుంది, అది చీప్గా వస్తుంది కాబట్టి అది ఒక హ్యాబిట్ లాగా వస్తుంది, కానీ నోబడి రీడ్స్ ద న్యూస్ పేపర్ అనేది ఒక కంక్లూజన్కి వచ్చారు. సో ఐ థింక్ దట్ ఈస్ ది ఫ్యూచర్. సోషల్ మీడియా ఈజ్ ద ఫ్యూచర్. మీడియా విల్ వ్యానిష్ ఇన్ అ ఫ్యూ ఇయర్స్. అప్పుడు ఎవరి అనాలిసిస్ ఇచ్చినా టీవీలో ఎవడన్నా చెప్పాలన్నా ఏం చేసినా ఇట్ విల్ కమ్ ఇన్ ద ఇంటర్నెట్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. కానీ ప్రాబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ అర్నబ్ గోస్వామి క్యాన్ బీ ద మీడియా హిమ్సెల్ఫ్. జస్ట్ హిమ్ టాకింగ్ విల్ బీ ద మీడియా. యూ డోంట్ నీడ్ టైమ్స్ నౌ టు సపోర్ట్ దట్ ఇన్ ద ఫ్యూచర్. సో ఒక వ్యవస్థ అక్కర్లేదు, ప్రతి వ్యక్తి ఒక మీడియా. యా, సో క్రెడిబిలిటీ అనేది ఆటోమేటిక్గా ఇండివిజువల్గా వస్తుంది. సో పూర్తిగా ఇంత ఆల్మోస్ట్ ఒక విధంగా చూస్తే ఫ్రాగ్మెంట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్. కీప్ ఆన్ ఫర్దర్ గెటింగ్ ఫ్రాగ్మెంటెడ్. యూ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ truth, if any? It will make it everything more truthful because it's impossible. See, the more wider the మీరు ఒక పేపర్ అయితే కొంచెం కంట్రోల్ చేయొచ్చు, రెండు అయితే ఇంకొంచెం తక్కువ. బట్ ఇఫ్ ఇట్ proliferates like that, it's impossible to control. సో ఆబ్వియస్లీ అన్నీ ఉన్నప్పుడు మీ క్రెడిబిలిటీ ఆటోమేటిక్గా ట్రూత్ అని వస్తుంది. ఫాల్స్తో ఎలా క్రెడిబిలిటీ వస్తుంది? ఓకే, కమింగ్ బ్యాక్ టు మీ అసోసియేషన్ మీడియా తోటి, మీరు మీడియాని బాగా గతంలో, ఇప్పుడైతే సరే ట్విట్టర్లో అవి ఈ మధ్యకాలంలో వచ్చాయి, అంతకుముందు కూడా విపరీతంగా మీరు యూస్ చేసుకున్నారు, మీడియాని వాడుకున్నారు. అంటే ఎలా? రియలీ బ్యాడ్ సెన్స్ చెప్తుంటారు మీ గురించి. ఆ గురించి మీ కామెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఉదాహరణకి అంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా మీడియా అటెన్షన్ని అలా వసం చేసుకుని ఇప్పుడు మీ సినిమాల పబ్లిసిటీ కోసం వాటి కోసం ఉపయోగపడుతుంది. మీడియా, ఐ డోంట్ ఓన్ ద మీడియా అండ్ మీడియా ఇస్ నాట్ డమ్ టు బి యూజ్డ్. అంటే వాళ్ళకి అంతమంది ఆ మీడియా వాళ్ళు అనేసి బయట వాళ్ళు అనేసి నేను మీడియాని వాడుకుంటుంటే వాళ్ళకి తెలియదు నేను వాడుకుంటున్నానని. మెయిన్ పాయింట్ ఏంటంటే ఐ థింక్ మీడియా నన్ను వాడుకుంటుంది. ఎందుకు చెప్తాను రీజన్? మీన్స్ యు ఆర్ డమ్. అది కాదు, ఇట్ డోంట్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ బికాస్ ఐ ఎనీవే వాంట్ టు కమ్యూనికేట్ వాట్ ఐ వాంట్ టు సే. బట్ when they misrepresent what I am saying or misinterpret or distort it, obviously I will be upset, and then I will use my Twitter or something what is in my control to clarify. Yeah. So ikkada main point enti, media what is it is collecting news from all over the place and whatever they feel is interesting enough, dramatic enough or whatever enough వాళ్ళు తీసుకుంటున్నారు డిసిషన్ whether to put you or not. అంతేగాని రాము చెప్పాడా, సప్న చెప్పి, ఇలా వాళ్ళు చెప్పారు, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దే ఆర్ ఓన్లీ కలెక్టింగ్ వాట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు దెమ్ ఇన్ విచ్ ఎవర్ కాంటెక్స్ట్, విచ్ ఎవర్ పర్పస్. సో ఫర్ సంబడీ లైక్ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. వేరే వాళ్ళు వినటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళు పెడతారు, కానీ నేను అన్నాను కదా పెట్టేదాళ్ళు. దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దేర్ పర్పస్, నాట్ ఫర్ మై పర్పస్. సో కేసీఆర్ గారు ఇలియానా కన్నా అందంగా ఉంటారని చెప్పా, అది నేను దానికి ఇది కూడా ఇచ్చినాను. ఇట్స్ అబౌట్ కేసీఆర్, హిట్టర్ అలాంటి వాళ్ళు, దే కరిష్మా అండ్ ఇట్ ఈస్ ద ఇంటెన్సిటీ, అట్రాక్షన్ అనేది ఫేస్లో వాళ్ళకున్న డైనమిక్ ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది అని చెప్పాను. మ్యాగీ నూడిల్స్ తింటూ చెప్పిన ఫోటో. అవును, అందుకు ఐ లవ్ మ్యాగీ. అంతవరకు మీరు జన్మలో మ్యాగీ తినుండరు. ఇప్పుడు మ్యాగీ ఒక స్టేట్మెంట్ చేయడానికి మీరు మ్యాగీ తినండి, లేకపోతే మ్యాగీ రోజు తింటారా మీరు చెప్పండి? నేను మ్యాగీ రోజు తిన్నాను యాక్చువల్గా, అప్పుడే ఆ రోజు ఫస్ట్ టైం తిన్నా. అవును, కానీ నాకు మ్యాగీ చాలా క్యూట్గా ఉంటుంది, నాకు ప్యాకెట్ చాలా ఇష్టం. ఇంకోటి మ్యాగీ నేను ఎందుకు తింటానంటే నాకు ఆకలి వేసినప్పుడు గవ్వుకుని అయిపోతుంది, నాకు వంట వండి పెట్టే అంత ఓపిక ఉండదు వెయిట్ చేయడానికి, అందుకని మ్యాగీ అనేది నాకు చాలా ఇష్టం. కానీ ఆ రోజే ఎందుకు తిని పెట్టారు? ఎందుకంటే నేను సపోర్ట్ ఇస్తున్నా, నాకు నచ్చిన మ్యాగీ నాకు ప్రియురాలు. మీ ప్రియురాలు ఎవరు ఏదో అనేసి ఎత్తుకుపోతా ఉంటే నేను దాన్ని ఖండించడానికి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పుడు ఎవరో చెప్పారు నాకు, దాంట్లో ఇది ఉంటుందని, అది ఇది ఉంటుంది, అది ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఈ మ్యాగీ ఇన్ని సంవత్సరాలు నుంచి వందలు వేల మంది తిని వాళ్ళు ఏమైనా చచ్చిపోయారా, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారా, ఏమయ్యారు వాళ్ళు? అది నాకు చెప్పకుండా లెడ్ ఉంది అది ఉంది నాకు చెప్పొద్దు. అది ఎలాంటిదంటే ట్రాఫిక్లో యాక్సిడెంట్ అవుతుంది తెలిసి ఇంక రోడ్ మీద గంట మానేస్తారా? అండ్ దట్ ఈస్ అ ఛాన్స్ ఐ విల్ టేక్. అలాగా తెలిసి పటాన్చేరులో సడన్గా ఇప్పుడు మనం ఇంట్లో మన ఒంటింట్లో లేకపోతే పూటకోళ్ళు ఇల్లు చిన్న హోటల్స్ ఉంటాయి, అసలు ఎవడన్నా చెక్ చేస్తాడు ఏమవుతుంది అసలు అక్కడ దీని గురించి? ఎవడన్నా
అలా వెళ్ళి మీరు మ్యాగీకి సంబంధించిన స్టిపులేషన్స్ కానీ పుడిపడితే మొత్తం దేశంలో తిండిలేక చచ్చిపోతారు అందరూ. అన్నీ మూసేసేస్తారు. 100%. ఎన్ని ఎలా మీరు అసలు చెక్ చేస్తారు చెప్పండి నాకు. అది మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే కేఎఫ్సి వచ్చినప్పుడు కేఎఫ్సిలో ఏదో దాన్ని క్లీన్లీనెస్ సరిగ్గా చేయట్లేదు అమెరికన్ కంపెనీ, మన వాళ్ళు గొడవ. ఇక్కడ మన వాళ్ళు క్లీన్లీనెస్ గురించి మాట్లాడటం. సో దట్ ఈస్ ద డబుల్ స్టాండర్డ్ కాదు. ఇట్ ఈస్ ఐ డోంట్ నో వాట్ డీప్లీ మోటివేటెడ్ బై యువర్ ఎఫర్ట్స్. ఇవాళ మేము డిన్నర్కి మ్యాగీ తెప్పించుకుని తింటాం. థ్యాంక్స్. యా, బట్ ఇవి కాకుండా మీకు ఈ స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఐడియాస్ వస్తాయి కదా, రాత్రి 10:30-11 తర్వాత మీ బ్రెయిన్ బాగా హైపర్ యాక్టివ్ అయిపోతుంది అన్ని. ఆ టైంకి మీరు సడన్గా ఒక 100 మందిని చంపిన టెర్రరిస్ట్ అయితే వేల లక్షల మందిని చంపేసిన సునామీ వెనకాల ఉండే దేవుడు ఇంకా పెద్ద టెర్రరిస్ట్ అని పెట్టారు ఒకసారి. ఇవన్నీ మీకు సడన్గా వెలుగుతుంటాయా? ఎప్పుడైనా ఇప్పుడు రాత్రి వచ్చేది ఏంటంటే చాలా మంది నేను ఏదో ఓడ్కాలో ఉన్నాను అనుకుంటారు. నేను ఒక పాయింట్ ఏంటి ఇంకోటి ఎవరు చెప్పాడు నాకు, అది కాన్సిక్వెంట్ కదా, ఎందుకంటే ఫ్రేజింగ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. నా ఇంగ్లీష్ కానీ నా లాంగ్వేజ్ స్ట్రక్చరింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు హైలో ఉన్నప్పుడు అది చేయలేరు. పాయింట్ 1, నేను రాత్రి పెట్టడానికి మెయిన్ రీజన్ నాకు రాత్రి టైం ఉంటుంది, నేను పగలు పని చేస్తూ ఉంటాను కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను రాత్రి ఒక 10 o'clock ఆ టైంలో ఐ కీప్ ఆన్ గోయింగ్ త్రూ ద నెట్, ఏమవుతుంది అసలు అని. ఆ నెట్లోంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్స్పిరేషన్ తోటి నేను ఆ టైంలో పెడతాను. అందుకని దిస్ నో ద రీజన్ ఫర్ దట్. కానీ చాలా ఒక విపరీతమైన ప్రపంచం మీది. ఒక పక్క యు ఆర్ ద మోస్ట్ అలూఫ్, మీరు తప్ప మీ ప్రపంచంలో ఎవరు లేరని చెప్పి మీ వరల్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ అని ఆ థియరీ చెప్తారు. ఇంకోటి, మీ అంత ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉండే వ్యక్తులు జర్నలిస్టులు కూడా ఉండదు. అంటే ద వే యూ రీడ్ అప్. No, I definitely follow. You read up a lot and you follow a lot of things. Yeah, I mean all the world affairs. So I spend a lot of time going through that. అందుకే మీరు ఒక ఛానల్ ఆర్జీవీ న్యూస్ అని పెట్టేస్తే బెస్ట్ రేటింగ్ దానికే వస్తుందని మా అభిప్రాయం. మేము కూడా వచ్చి చేరి. My Twitter is a channel. నేను చేసేది అదే కదా. Twitter is a channel. Yeah. నాకు వాట్ ఎవర్ ఐ వాంట్ టు రెస్పాండ్ అబౌట్ ఎనీథింగ్ దట్ విల్ కమ్ ఇన్ ద ట్విట్టర్. బట్ అలాగే ఉంటుంది. బట్ యూ డోంట్ వాంట్ రెస్పాండ్ ఆన్ ఎవ్రీథింగ్. ఏం అవసరం లేదు. నేను ఇందాక ఆల్రెడీ సెడ్ ఐ థింక్ ఆర్గనైజ్డ్ మీడియా ఛానల్స్ అనేది ఐ థింక్ దేర్ ఆన్ దేర్ వే అవుట్. ఎనీ పర్టికులర్ ఛానల్ యూ అడ్మైర్ అ లాట్? సి మోర్ ఆర్ లెస్ న్యూస్, ఏ న్యూస్ అయితే చెప్తారో అన్ని ఛానల్స్కి కామన్ ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ సమ్ టైమ్స్ క్యాన్ బి ద యాంకర్. ఆ చెప్పే మనిషికి ఉన్న పర్సనాలిటీ చామ్ తోటి ఒక డిఫరెన్స్ రావచ్చు. అండ్ దట్ ఈస్ మోర్ అన్ ఎమోషనల్ ఆస్పెక్ట్. దట్ డజంట్ రియలీ మీన్ ఎనీథింగ్ అదర్ దెన్ దట్. ఎందుకంటే ఎవెన్చువల్గా మీకు ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవ్వచ్చు, లేకపోతే భలే క్వశ్చన్లు అడిగారు అని అనిపించవచ్చు. బట్ ద బాటమ్ లైన్ ఈజ్ ద సమ్ టోటల్ రిజల్ట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ లాగా వచ్చేది ప్రతి చోట సేమ్ ఉంటుంది. బట్ బై నేచర్ వాట్ డూ యూ రెస్పాండ్ మోస్ట్ టు? ట్రీట్మెంట్, డ్రామా, ఎమోషన్, truth, credibility? What is it that drives you when you I would like to know the truth, the analysis of the truth at the end of the day. I might get entertained once in a while to how it is being presented. And again, media's final job is to expose the truth of any certain situation. I mean the final function of any media at the end of the day in a democratic country to expose the truth. అండ్ అది ఏ విధంగా మన దగ్గరకు వచ్చిందనే దాంట్లో మీకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం అది ఉండాలి. మీడియాస్ జాబ్ ఇస్ టు ఎక్స్పోజ్ ద ట్రూత్, బట్ పర్సెప్షన్ సీమ్స్ టు బి మోర్ ఎంటర్టైనింగ్ ఇన్ కరెంట్ డే అండ్ ఏజ్, because packaging or how I want to see it, the same story can be in this conflicting situation. How do you think eventually things will churn out for people to, for the society to? See, 100% I feel that directly depends upon the growth of the people's mindsets in their IQ levels, their exposure level, to filter things. Yeah, and the intelligence meeku ekkuvaina koddi, those people will only go to the truth part. They will not be interested in how it is being packaged. And oka udaharaniki కసాబ్ డే చచ్చిపోయినప్పుడు ఇంకా డెత్ సెంటెన్స్ అవ్వలేదు, ఒక మీడియాలో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, 100 crores being spent on కసాబ్ అని ఒక మిడ్ డేలో హెడ్లైన్ వచ్చింది. దాని మీద ఆ రోజు రాత్రి ఎక్కడ నేను ఉంటే ఒక అమ్మాయి షీస్ గెటింగ్ వివిడ్లీ యాంగ్రీ, వాడి మీద 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, అమ్మ దేశం టెర్రరిస్ట్ అది ఇది అని షీస్ గెటింగ్ ఎమోషనల్ అబౌట్ ఇట్. నేనేమన్నానంటే ఇప్పుడు 100 crores ఎలా ఖర్చు పెడుతున్నారు అనుకుంటున్నారు అంటే, అడిగైనా కారు కొనిచ్చారా, ఆడి సెల్ ఏమైనా గోల్డ్ ప్లేట్ వేసారా, లేకపోతే వాడి బాత్రూంలో ఒక డైమండ్ స్టడెడ్ పైప్కి ఏదైనా పెట్టారా తిప్పడానికి. అండ్ ఇంకోటి ఏంటి, వాడు 10 మందితో వచ్చి బాంబేని గజగజలాడించేసిన టీంలో మెంబర్. ఆయన ఏంటి వర్సా పోలీస్ స్టేషన్ లాకప్లో పెడతారని, ఆబ్వియస్లీ విన్ హై సెక్యూరిటీ జైల్. ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఒక టెర్రరిస్ట్ వచ్చాడు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ పోలీస్ స్క్వాడ్ని, ఒక
పంపించి వాళ్ళకి పెట్టి అడిషనల్గా సెక్యూరిటీ వెనకాల నుంచి ఏమైనా అటాక్ చేయడానికి ఉంటుందని ఆ ప్రికాషన్స్ తీసుకోవడానికి అడిషనల్ ఖర్చు అవుతుంది. సో ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు బిల్ పంపిస్తారు మహారాష్ట్ర గవర్నమెంట్కి. ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ వచ్చి 100 crores ఫిగర్ అనేది అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. ఈవెన్ ఇది 100 crores ఎక్సాజరేటెడ్, అది వేరే విషయం. అంతేగాని వాడి కోసం మేము స్పెషల్ జాబ్స్ క్రియేట్ చేయట్లా, ఏదో మెషినరీ కొనేయలేదు, కార్లు కొనేయలేదు, బంగ్లాలు కట్టలేదు వాడి కోసం. కానీ ఇవన్నీ నీకు తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే యూ వాంట్ టు ఫీల్ ది 100 కోట్లు ఖర్చు పెట్టారా అని ఎమోషన్ నువ్వు ఫీల్ అవ్వడానికి ఇష్టపడతావు. కానీ ఆ 100 కోట్లు ఎందుకు ఖర్చు అయినాయి అని అడగటానికి నీకు ఆ ఓపిక లేదు. ఎందుకంటే అది మన జాతి లక్ష్యం. ఆర్టీఐలో వెళ్ళి నువ్వు అడిగితే మొత్తం తెలుస్తుంది నీకు అకౌంట్ డీటెయిల్స్. కానీ అది మనకు వద్దు. బట్ మీరు టాప్ అలాంటి మనుషులు ఉంటారు కాబట్టి మీడియా కూడా వాళ్ళని అట్లా ఎక్సైట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఐ వుడ్ అంటే అది ఇది నా ఒక్కడికి తెలిసింది కాదు, ఎవరికైనా తెలుస్తుంది. సో ఎప్పుడైనా మీరు వచ్చిన రిపోర్ట్లో దాని గురించి యాక్చువల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఇట్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. కరెక్టే. బట్ సో మీడియా అనేది ఇంత అడిగిన క్వశ్చన్కి ట్రూత్ ఇవ్వటానికి ఒక డ్రామాటిక్గా మీ ఎమోషన్స్ ప్రొవోక్ చేయడానికి 2 రకాల మీడియా ఉంది. అంటే క్లియర్ డిమార్కేషన్ లేదా ఉందని అంటలేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఓవర్లాప్ అవుతూ ఉంటుంది అది. బట్ సమ్ టోటల్ అయిపోయేసరికి మీ దగ్గర మిగిలేదు మాత్రం ట్రూతే మిగులుతుంది. ఇప్పుడు మీడియా టాప్ యాంగిల్ వ్యూలో ఉండాలి మీరు చెప్తున్నారు, అంతేనా? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఇట్ కుడ్ బి లో యాంగిల్, ఇట్ కుడ్ బి ఇన్వెస్టిగేటివ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ ఏది ఎలా చేసినా ఫైనల్గా ట్రూత్ అనేది రావాలి బయటికి. ట్రూత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేపిస్ట్ ఉన్నాడు, ఒక అమ్మాయిని రేప్ చేశాడు, కీచ కూడానే పెడతారు టైటిల్. తప్పిపోయిన పాపం ఒక బాలుడు అని పెట్టరు. వాడు సొసైటీ, వాడి చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ అనేవాడికి. ఐ ఫైండ్ దట్ ఎక్స్ట్రీమ్లీ ఇర్రెస్పాన్సిబుల్ యాజ్ అ మీడియా పార్ట్. ఎందుకంటే మీడియా ఈజ్ నాట్ అలౌవింగ్ ద పీపుల్ అండ్ అలౌవింగ్ ద కేస్ టు గో టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటుందని ముందే ఇన్వెస్టిగేట్ ఆమె పేరేంటి అరుషి మర్డర్ కేసులో పోలీసుల కన్నా ముందు ఎక్కువ మీడియా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తప్పంటారా? 100%. ఎందుకంటే ఫ్యాక్ట్స్ లేవు. మీరు ఇప్పుడు ఒక ఆథరైజ్డ్ పర్సన్, అకౌంటబుల్ పర్సన్ ఇలా జరిగింది అని ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీకు మీరు ఎలా వచ్చింది, అక్కడి నుంచి కిందకు వచ్చాడు పైకి వచ్చాడు అని రీకన్స్ట్రక్ట్ చేసేస్తే మొత్తం దాన్ని యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్స్ మైండ్స్ ఆన్ ఇట్ అండ్ దట్ ఈస్ అన్ఫేర్ టు ద పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. చాలాసార్లు ఇప్పుడు మీరు అమెరికన్ లా సిస్టంలో కానీ ఏది వెస్టర్న్ డెవలప్డ్ కంట్రీస్లో సస్పెక్ట్ అంటారు. Till the point the court declares he is a convict, he is actually guilty about it. No, they will respect anybody till the point of proof comes. ఇక్కడ మనం ఏం చేస్తాం, అది అసలు ఛార్జ్ అవ్వగానే మనం ముందు మీడియా ట్రయల్లో కన్విక్ట్ అయిపోతాడు ఎవరైనా సరే. నిందితుడు అని చెప్పాలంటే ఈ కర్కోటకుడు, ఈ రాక్షసుడు ఏం చేశాడంటే రాక్షసుడు కాదు, ముందు అసలు ముందే నువ్వు రాక్షసుడు అని చెప్పేస్తే తర్వాత ఇంక కోర్టు ఎందుకంగా అది ఇట్ ఈస్ టేకన్ ఏ డెసిషన్ బై 1 person. నాకు ఇంకోటి అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ బర్బారిక్ సీన్స్ నేను మీడియాలో చూసేది, ఎక్కడో ఎవరో ఒక అమ్మాయిలు ఎక్కడో దొరుకుతారు, ఇది సంథింగ్ ఐ డోంట్ నో, హోటల్లోనే ఎక్కడో రైడ్ చేస్తే ఇంక వీళ్ళు టీవీలు పెట్టేసి పాప అమ్మాయిలు మాల్ కప్ అసలు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎవరు, వాళ్ళకు ఉన్న పరిస్థితులు, ఫ్యామిలీ ఏ కారణంతో వచ్చారా లేదా ఎన్ని తెలుసుకోకుండా ఒక బిచ్ హంటింగ్ లాగా చేస్తారు. ఐ ఫైండ్ దట్ ఇంక్రెడిబ్లీ ఇన్సెన్సిటివ్. ఐ అగ్రీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ దట్ అంటే ఒక వర్గం వాళ్ళని చూపించేసేసి వాళ్ళు దోషులా కాదా నిర్ధారించేసేస్తున్నారు. హ్యూమన్ బీయింగ్స్ ప్రతి వాళ్ళకి వాళ్ళ కంపల్షన్స్ ఉంటాయి, అది ట్రూతా కాదా. Where do you draw the line? ఇప్పుడు ultimately that's what I'm saying. See, that is what I'm saying. Developed country కి మనకి ఉన్న డిఫరెన్స్ అది. They will never ever they can really sue the thing to where you're destroying a person's integrity without an authorized body saying it is correct or not అనేది. But like so many fears, instilling so many fears in people. Fear of being exposed is also a fear that curbs and somewhat regulates the society అనుకోరా మీరు? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. కానీ రెగ్యులేటింగ్ సొసైటీ అనేది మీరు కన్విక్షన్ ప్రూవ్ అయిన తర్వాత దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, లేకపోతే సస్పెక్ట్ ఇది సస్పెక్ట్. సో ఇప్పుడు మొత్తం వరల్డ్ ట్రేడ్స్ మనం ఏంటి, యాక్సిడెంట్ అయితే ఆ బాడీని చూపించేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ 3,000 మంది చచ్చిపోతే ఒక్క బాడీ పిక్చర్ బయటకు రాలేదు. అంటే దట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ బై ద గవర్నమెంట్. మీడియా సెల్ఫ్ రెగ్యులేషన్, ఇట్ ఈస్ బీయింగ్ సెన్సిటివ్ టు ద పీపుల్స్ ఎమోషన్స్ నాట్ టు షో సచ్ ఇమేజెస్. అమెరికన్ లాలో రిస్ట్రిక్షన్ లేదు మీడియాలో. No, that has to come from within. Perhaps that was the biggest defeat as far as అంత పెద్ద పవర్ఫుల్ నేషన్ కి ఇంత పెద్ద దెబ్బ తగిలితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది. కానీ ఏది సెల్ఫ్ రెగ్యులేషన్ ఏదైనా అవ్వని పర్పస్ మీడియాని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయకూడదు. కానీ బట్ మీడియా ఇట్ సెల్ఫ్ షుడ్ హ్యావ్ దట్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ ప్రిన్సిపల్స్ అనే హ్యూమన్ లెవెల్ టు బి సెన్సిటివ్ టు సమ్వన్ ఎల్సెస్ ప్లైట్ అంటున్నాను. ఇప్పుడు మనం చేసేది లైఫ్లో ప్రతిదీ గవర్నమెంట్ రెగ్యులేట్ చేయదు కదా. లాట్ ఆఫ్ థింగ్స్ వీ డూ ఇట్ బై అవర్సెల్వ్స్. ఒక మినిమం కామన్ సెన్స్, ఎథిక్స్ అండ్ మొరాలిటీతో మనమే చేస్తాం అది.
and that ultimately has to go into the organization also. అంటే ఇప్పుడు ఒకటే బట్ ద క్వశ్చన్ ఇస్ దట్ హౌ లాంగ్ డూ యూ కీప్ ఆన్ అండర్స్టాండింగ్ ద అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాడు పాపం ఎందుకు చేసి ఏ పరిస్థితుల్లో తప్పు That is, చేశారు. అది ఎవాల్వ్మెంట్ అంటే అంతే కదా. ఇప్పుడు ఆయన తెహల్కా ఆయన ఎవరో ఒక చార్జెస్ మీద వెళ్ళాడు పాపం అతను ఇప్పుడు పాయింట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వెస్టర్న్ అండి లాలో మీరు దింపినప్పుడు అంటే మీకు గడేషన్ చెప్తున్నా, సార్ అడ్రస్ చేస్తారు, సార్ ఐ మీన్ ప్లీజ్ కీప్ హ్యాండ్స్ అప్ సార్ అంటే దే ఆర్ రెస్పెక్టింగ్ ద పర్సన్ టిల్ అన్ ఆథరైజ్డ్ బాడీ డిక్లేర్స్ దట్ పర్సన్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మన కంట్రీలో తక్కువ అవుతుంది, ఐసీఎస్లో మీకు తల అనికేస్తారు, కోర్టు గీడన్ని పక్కన పెట్టు ఇలా అంటే టక్కన అది మీకు ఒక ఆటవిక నుంచి హైలీ ఎవాల్వ్డ్ సొసైటీ వరకు మీకు గ్రెడేషన్స్ ఉంటాయి. మనం ఎక్కడో మధ్యలో ఉన్నాం, ఇప్పుడు మధ్యలో ఉన్నాం. ఆటోమేటిక్లీ విల్ డెవలప్, దిస్ నో క్వశ్చన్ ఆఫ్ దట్, విల్ బీ అన్ అప్వర్డ్ గ్రాఫ్. అది ఎన్ని రోజులు పడుతుంది ఎంతకాలం పడుతుంది అనేది క్వశ్చన్, కానీ ఆటోమేటిక్గా ఇట్ విల్ డెవలప్. బట్ మీరు తీసిన ఫర్ ఎగ్జాంపుల్ యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలకి ఇప్పుడు మీడియాలో వచ్చే న్యూస్ రిపోర్ట్స్కి పెద్ద పెద్ద స్టోరీలు ఏవైతే ఉంటాయి హాఫ్ అన్ అవర్ స్టోరీస్కి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ పర్సీవ్? ఫర్ ఎగ్జాంపుల్ చరిత్ర తీశారు, సూర్యాన్ని పెట్టారు అక్కడ, అండ్ ఇంకోటి వివేక్ ఒబెరాయ్ని పెట్టి 2 క్యారెక్టర్స్ మీద స్టోరీని డెవలప్ చేసి కొన్నిటిని మీరు ఫిలప్ చేసుకున్నారు, యథార్థ కల్పితం అని చెప్పారు. సో దానికి మీడియా ఇప్పుడు చూపిస్తున్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెన్స్ ఒక ఫిలిం మీరు చూస్తున్నప్పుడు కల్పిత కథ లేకపోతే వాట్ ఎవర్ డ్రామటైజ్డ్ వర్షన్ ఆఫ్ దిస్ బేస్డ్ ఆన్ ఎ స్టోరీ అనేది ఆటోమేటిక్లీ యూ విల్ కమ్ ఆల్రెడీ విత్ ఎ ప్రిపేర్డ్ మైండ్. ఇట్ ఈస్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ ఎ ఫిక్షన్, ఇట్ ఈస్ సినిమా. న్యూస్ రిపోర్ట్ కెనాట్ బి కాల్డ్ ఫిక్షన్. న్యూస్ రిపోర్ట్ బై డెఫినేషన్ ఈజ్ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో మీకు చెప్తున్నాం. నో బట్ వెన్ యూ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ స్టోరీస్, నేరాలు ఘోరాలు లేకపోతే కారాలు మిరియాలు ఇంకోటి, కరెక్ట్, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రీక్రియేటెడ్. నేరాలు ఘోరాలు ఐ మీన్ అట్లీస్ట్ టు మై నాలెడ్జ్ ఐ థింక్ దే హ్యాపెన్ ఆఫ్టర్ ద కన్విక్షన్. అది ముందు జరిగిందా జరుగుతుందా ఇన్వెస్టిగేషన్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారిఫిక్ క్రైమ్ ఒకటి ఢిల్లీలో జరిగింది, హరీందర్ జోగీందర్ ఏదో ఉంది, వాడి సర్వెంట్ హీ కిల్డ్ సమ్ 21 చిల్డ్రన్. ఒక నిటారీ కిల్లింగ్. సో నియర్లీ ఫర్ 2 months ఆడి ఫోటో వేశారు, జోగీందర్ వాట్ ఎవర్ హిస్ నేమ్ ఇస్. పిల్లల్ని చంపుకుతున్న నర రాక్షకుడు, బోతకుడు, పిచాచి, అది ఇది అన్ని వేటి బాడీ మొత్తం నరికేసి. ఆడు 2 ఉన్నారు, జోగీందర్ అనేవాడు ఎంప్లాయరు, ఆడి పనుడేమో సురేందర్ అని ఒకడు. సో ఈ జోగేంద్ర అనేవాడు ఫేసు లాగా దాన్ని మార్ఫ్ చేసేసి ఒక రాక్షకుడిలాగా పిశాచిలాగా ఇది అది అన్నీ చేసి తన్ని దే ట్రీటెడ్ హిమ్ లైక్ దట్. కట్ చేస్తే ఒక 4-5 months అయిన తర్వాత ఛార్జ్ షీట్లో దే డింట్ ఈవెన్ ఛార్జ్ హిమ్ బికాస్ ద సిబిఐ ఫెల్ట్ దట్ గై ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థింగ్. తెలియదు అసలు అతనికి, తన ఇల్లుది, తన ఇంట్లో పనుడు ఉన్నాడు, ఆడ ఇంటికి అప్పుడప్పుడు వస్తాడు. ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది తనకి తెలియదు అని ఒక సిబిఐ ఒక ఇది ఇచ్చింది. సిబిఐకి ఒకవేళ తెలియదు అనుకున్నాం, అయితే సిబిఐ లంచం తినేసి ఆయన తీసేసింది అనుకున్నాం. కానీ వీళ్ళకి తెలుసా, ఇంకోటి ఎక్కడన్నా తెలుసా, కానీ మొత్తం దేశం నమ్మేసింది. అమ్మాడు ఏం చేసేది, ఎంతమంది నిన్న డిస్కషన్, ఎందుకంటే వాళ్ళకి మీడియా చెప్పింది వాడే చేసాడని. సో సస్పెక్ట్కి కన్విక్షన్స్ ఒక ప్రూవ్ అయిన కోర్టులో ప్రూవ్ అయిన కేసుకి తేడా తెలియకుండా ఒక ఇంత పెద్ద కంట్రీలో ఒక మీడియా చేయటం అనేది ఐ థింక్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ. మీ పాయింట్, యువర్ పాయింట్ ఇస్ వెల్ టేకెన్, బట్ హౌఎవర్ కొన్ని అజంప్షన్స్ ఉంటాయి విచ్ ఫిల్ ఇన్ లాజికల్ గ్యాప్స్. ఉదాహరణకి మీరు సినిమా తీస్తున్నప్పుడు ఇక్కడ నేను కార్ ఎక్కి అక్కడ డోర్ తీసానంటే నేను కార్లో వెళ్ళి then you should say that. You should say that the plausibility of this అని చెప్తారు వెస్టర్న్ మీడియాలో. ఇప్పుడు they will never say conclusively. They will take an opinion or they will give their opinion based on this could be the reason అని చెప్తారు, కానీ this is it అని ఎప్పుడు కంక్లూజన్ ఎప్పుడు చెప్పరాదు దానికి, without the authorized body saying that. ఇండియన్ మీడియాని స్టడీ చేసి చెప్పిన విషయాలు మీరు పెట్టిన ట్వీట్స్ విత్ రిగార్డ్ టు రిలీజియన్, mythological characters when they come up in context, sometimes most of the times in context of a festival, do you do it? It almost seems like you do it to provoke people. See, 100% I do it to provoke people because whole point of you saying something is to provoke a reaction. ఇప్పుడు రాముయిజం చేస్తాను, ఎందుకు చేస్తాను నేను ఊరికని మాట్లాడను కదా. మై ఐడియాస్ ఐ వుడ్ లైక్ ఇట్ దెమ్ టు ప్రొవోక్ సమ్వన్స్ థాట్ యాజ్ టు క్వశ్చన్ దెమ్సెల్స్ ఆర్ క్వశ్చన్ మీ ఇన్ రిటర్న్ ఆర్ డిడ్ దే ఎవర్ థింక్ ఆఫ్ దట్ అనేది. ఆ ఇంపాక్ట్ అనేది నాకు కాజ్ చేయడానికి నా దగ్గర డిజైర్ లేనప్పుడు ఎందుకు మాట్లాడతాను, నోరు మూసి కూర్చుంటాను. And the ultimate objective of that would be to debate and come to a conclusion. It is to start a debate. It is to make debate people on think. Established norms. Established norms I don't think is the point. It is just to you are just kind of triggering a thought process to that extent. Given a choice, మీరు ఛానల్ చూడాలంటే
న్యూస్ ఛానల్ చూస్తారా, ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తూ సినిమాలు చూసుకుంటూ మీ సినిమాలు చూసుకుంటూ కూర్చుంటారా? నేను న్యూస్ ఐ నెవర్ గో టు ఏ స్పెసిఫిక్ ఛానల్, దట్స్ వాట్ ఐ సెడ్, ఐ ఓన్లీ గో టు ఇంటర్నెట్. నో ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ హ్యాడ్ టు వాచ్ అ ఛానల్ యూర్ ఫ్రీ, ఎక్కడో ఇరుక్కుపోయారు, న్యూస్ ఛానల్ చూస్తారా, ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తారా? I normally see documentaries because documentaries I believe are the closest to the truth. ఎందుకంటే unfettered వాళ్ళకి they don't have the problem of holding your interest like a remote with a remote control. ఆల్రెడీ మీరు ఆ టాపిక్ కోసం వచ్చారు కాబట్టి దే విల్ బి మోర్ క్లోజర్ టు ద ట్రూత్. And there's somewhat a seasoned coldness in it. Yeah, correct. They'll be very objective in their Coldness, reportage. They won't take sides. సో ద ఫ్యాక్ట్ దట్ న్యూస్ ఛానల్స్ మనకి ఇండియాలో ఈ విధంగా ఉన్నాయి, లేకపోతే మీరు అంటున్న విషయాలు వాట్ ఎవర్ యూ సెడ్, అది ఈజ్ ఇట్ అ సైకిల్లో ఉందా? వ్యూవర్ ప్రిఫరెన్సెస్ని బట్టి ఛానల్స్ మోల్డ్ అవుతున్నాయా, ఛానల్స్ ఇచ్చేదాన్ని బట్టి, ఆర్ ఇస్ ఇట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్? I think it's How do you see the evolution I would say hand in hand. And evolution I can always see it happening. I can definitely see national media a certain, if it's CNN, IBN compared to, I mean, they're also a part of the personality of the anchor. I can see the reportage in NDTV and CNN, IBN creeping closer and closer to Western media. CNN, Western media. It's more dignified, more comprehensive, and You don't like the everything. nation to be asking. You don't like the nation asking. Nation asking meaning? Arnab Goswami's show. Yeah. The nation Anand wants to Goswami know. also, see, that also for me it works to an extent, Anand Goswami, because he's so provocative and the way he would be speaking, and I think it will increase the level of the politicians because of Arnab Goswami. Because if that kind of a strong aggressiveness comes in an anchor, I think even the political leaders have to be upgraded to be able to answer that kind of like hard talk in BBC. And మీరెంత మంచి, యూ హ్యావ్ అ రియలీ పాజిటివ్ అవుట్లుక్. yeah. అక్కడ పక్క కరెక్ట్ కాదంటూనే, అంటే యూర్ ఏబుల్ టు సీ ద గుడ్ ఇట్స్ బ్రింగింగ్ టు. 100%. I personally think Arnab Goswami is a terrific anchor because he is managing to, without getting intimidated by asking questions to the most senior political leaders, which also exposes the level of their competence and intelligence and their ability. So when he spoke Rahul Gandhi to మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం ఇట్స్ ప్రూవ్ టు ద కంట్రీ రాహుల్ గాంధీకి ఏం తెలీదా అన్న ఫీలింగ్ వచ్చేసింది కదా. అంటే గొంతేసుకుని అరిస్తే అన్నీ అయిపో కదా వర్మ గారు. That's not the point. Eventually it's about your ability to answer the question. ఎన్నోసార్లు మన ఎన్నో లీడర్స్ దే కెన్ టాక్ బెటర్ దెన్ ది యాంకర్. గొంతేసిన అరవట్లేదు కదా, ఈజ్ ఆస్కింగ్ ఎ రీజన్ అండ్ ఇట్స్ లైక్ ఎ ప్రాసిక్యూషన్ లాయర్. Arnab Goswami behaves like a prosecution lawyer. Fending for the people. Yeah. So called. Supposed to be fending for the people. Yeah, whatever, yeah. Yeah. So as we conclude, Yeah. ట్రెడిషనల్ మీడియాకి ఇంకా స్కోప్ ఉండదు, ముందు న్యూ మీడియాస్ going to pick up అంటున్నారు. మీడియా has become a highly fragmented space. Yeah. And ultimately వీటన్నిటిలోంచి జల్లెడ పట్టినట్టు ట్రూత్ will find its It'll space. be, yeah. What of funds his own level. And it's a healthy trend. ఇన్ని డిబేట్స్, ఇన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూ 100%. అన్ని రావాలంటున్నారు. I can have perspective. వేరే దేశం ఏమనుకున్నా, మనం ఏమనుకుంటున్నాం, ఇంకోటి ఎవడు ఏమనుకుంటున్నాడు, అన్ని పర్స్పెక్టివ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రూత్ విల్ ట్రికల్ అవుట్ వితౌట్ ఎక్సెప్షన్. మీ మోస్ట్ అన్కంఫర్టబుల్ మీడియా మూమెంట్ మాకు షేర్ చేసుకుంటారా యాజ్ వి కన్క్లూడ్? I sometimes would find it very, అంటే I would like to believe understand psychology, understand human psychology or how they interpret. But the exaggeration of my visit to 2611 really surprised me. I couldn't understand it. అది ఏంటి, అది ఎందుకు అంత ఫ్లేర్ అంటే మామూలుగా ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, లెట్ మీ డీకోడ్ వాట్ దే వుడ్ హావ్ మెంట్, నాట్ దట్ ఐఎమ్ డిఫెండింగ్ ద మీడియా హియర్. మీరు ఒక కోల్డ్ బ్లడెడ్, ఒక హారిఫైయింగ్ ఇది జరిగినప్పుడు మీరు ఒక ఫిల్మ్ మేకర్గా అక్కడ నాట్ రెలెవెంట్. ఆ టైంలో నేను నాతో మీడియా ఇంటరాక్షన్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు రితేష్ తోటి నేను పని చేస్తున్నాను. we both know each other very well for a long time. రితేష్ నాకు ఫోన్ చేసి, సార్ ఇలా వెళ్తున్నాం, మీరు వస్తారా మీకు. ఆబ్వియస్లీ అంత అలాంటి ఇన్సిడెంట్ జరిగిన చోటకి కొంతమంది వాళ్ళ ఫాదరుని రితేష్ కొంతమంది వెళ్తున్నారు తాజ్ కదా, అలాంటి అవకాశం వస్తే ఎవరిని ఇన్వైట్ చేస్తే కాదంటానికి ఎవ్వడూ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరిగి 3 రోజులు అయిపోయింది, మొత్తం క్లీనప్ అయిపోయింది, అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ కార్డన్ ఆఫ్ ప్లేస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పోలీస్. I just had an opportunity to go with that group of 30 people. Most of them bureaucrats ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి వాళ్ళకి తెలుసు ఉన్నారు. దేర్ ఆర్ విమెన్ ఇన్ దట్ థింగ్, ఐ డోంట్ నో హూ దే ఆర్. నేను రితేష్తో వెళ్ళాను. ఇది ఫ్లేర్ అప్ అయిపోయి వాళ్ళు ఏంటి నన్ను చూసి, నేను ఫిల్మ్ మేకర్, ఈడే మీడియా అని అక్కడ రాని ఇట్లా ఫిల్మ్ మేకర్ ఈడేం చేస్తున్నాడు, ఓ రితేష్ అనేవాడు యాక్టర్, ఈడు ఫిల్మ్ మేకరు, వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అనమాట.
ఈ కొడుకుతో సినిమా చేస్తున్నాడు కాబట్టి విలాసరావు దేశ్ముఖ్ ఇలా చూపిస్తున్నాడు అన్నమాట అని మీడియా స్పెక్యులేట్ చేసి దే స్టార్టెడ్ పుట్టింగ్ ఇట్ అక్రాస్. నేను ఎప్పుడైతే మాట్లాడానో నేను బర్ఖాదత్తో చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా చూపించింది నేను ఏం చూసుంటాను అక్కడ. మీడియా 3 రోజుల నుంచి లైవ్ కవరేజ్ చేస్తుంది, బాంబులు పేలిపోతున్నాయి, గన్స్ పేలిపోతున్నాయి, చూసాం అన్నీ. నేను ఎంతకన్నా ఏం చూస్తాను, ఒక పాయింట్. రెండో పాయింట్, టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దే. ఒకవేళ నాకు సినిమా తీసే ఉద్దేశం అంటే ఇంకా 4 months వరకు అసలు పోలీసులు ఎవరో ఎందుకు వచ్చారు ఏంటి అది అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వలేదు అప్పుడు ఆ టైంకి. అప్పుడు నాకేంటి పగిలిపోయిన గాజు పెంకులు బుల్లెట్ హోల్స్తో ఉన్న గోడలు తీస్తే నాకేంటి తెలిసేది దానికన్నా ఎక్కువ, పోలీసులు చెప్పకుండా నాకు ఇన్వెస్టిగేషన్ అసలు స్టార్ట్ అవ్వలేదు ఇన్వెస్టిగేషన్. రెండోది, సినిమా తీసే ఉద్దేశం రితేష్తో 27 సినిమా అంటే అండ్ టెర్రరిస్ట్గా పెడతానా పోలీసుడుగా పెడతానా, అది ఇట్ ఈస్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఆపరేషన్. దెర్ ఇస్ నో హీరోస్. 3 ఫేమస్ పోలీస్ ఆఫీసర్స్ని టపక్కని చంపాడు వాళ్ళు టెర్రరిస్టులు. అంతమంది 40,000 పోలీస్ ఫోర్సు నిర్వీర్యం అయిపోయి ఎవరో ఎన్ఎస్జీ కమాండోస్ వచ్చి ఆళ్ళు ఒక 3 రోజులు ట్రై చేసి అని జరిగింది. దాంట్లో రితేష్ అని కూడా ఏం యాక్టింగ్ చేస్తాడు అసలు? ఇంత లాజిక్ అందరూ ఆలోచించాలనుకుంటున్నారు. అది చెప్తున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవన్నీ ఇప్పుడు అడిగిన దానికి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయమని చెప్పాను. నా ఉద్దేశం ఏమేమి ఉంటుందో నిన్ను అడుగుతున్నాను చెప్పాను బర్ఖాదత్ని. సో పాయింట్ ఏంటంటే, కానీ మీడియా అనేది వాళ్ళు స్టోరీ వాళ్ళు అల్లేసుకుంటారు. ఓ ఈ సినిమా తీస్తున్నాడు, రితేష్ని పెట్టి సినిమా తీస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఫాదర్ ఏమో లొకేషన్ చూపెడుతున్నాడు అని చెప్పారు. సో ద స్టోరీ దే మేడ్ ఇన్ దర్ హెడ్ అండ్ దే ఆర్ థింకింగ్ ఫర్ విలాసరావు దేశ్ముఖ్, థింకింగ్ ఫర్ మీ అండ్ థింకింగ్ ఫర్ రితేష్. సో నౌ యూ టెల్ మీ ఆర్ యూ టెల్ us what do you think the intention of Barkhadath was then? ఐ డోంట్ ఆలోచించలేదు అసలు వాళ్ళు ఇది ఈ ఒక్క అనాలోచితంగా చేశారా ఎందుకు మాట అనుకుని వాళ్ళు చేస్తారు అంతే. దాని తర్వాత ఇది ఆలోచించకుండా ఇలాంటి ఇలా చేసిన విలాసరావు దేశ్ముఖ్ని తీసి పాడేయాలి అన్న దాంట్లో వచ్చింది. నెక్స్ట్ అది మిగతా దాన్ని పక్కన పెట్టి you were intrigued by this whole thing. I thought it was ridiculous to think anything of that. Most uncomfortable. నేను అప్పుడు ఇది కూడా అడిగాను. ఇప్పుడు విలాసరావు ఒక 40 మంది ఉన్నారు గ్రూపు, నన్ను ఆ మిగతా 40 మందిలో ఎవరిని అడిగారో క్వశ్చన్స్ అడగలేదు. ఎవరు వాళ్ళు ఎవరు అసలు తెలియదు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఒకవేళ ఇప్పుడు రితేష్ని ఏం పెట్టి తీస్తాను ఇది అయిపోయింది. తర్వాత విలాసరావు దేశ్ముఖ్కి అసలు ఎలా తెలుస్తుంది, ఆయన చీఫ్ మినిస్టరు వెళ్ళకూడని ప్లేస్లోకి ఎవరైనా వెళ్తున్నారంటే పోలీసులు అడ్డుపడాలి, లేకపోతే అక్కడ కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు అడ్డుపడాలి. ఈరోడు ఎందుకు వస్తున్నాడు అంటే లేదు రానివ్వండి అని ఆయన అంటే అదొక పద్ధతి. అడిగో 5, 7, 8 కార్లోంచి అందరూ దిగి లోపలికి వెళ్ళారు. అక్కడ నోబడీ వాజ్ దేర్ ఈవెన్ టు చెక్ హూజ్ వస్తున్నారు ఏంటని. అఫ్కోర్స్ అది చీఫ్ మినిస్టర్స్ కాన్వాయ్లో ఉంది, అది వేరే విషయం. కానీ ఏమి చూస్తే అక్కడ సెక్యూరిటీ రిస్క్, ఏమి చూస్తే ఏమి రిస్క్ అనేది అది వాళ్ళ దాంట్లో. కానీ హౌ కెన్ ఇట్ విలాసరావు దేశ్ముఖ్ బి దిస్ థింగ్ దట్. ఇంతకీ మీరు ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళారు? రితేష్ చెప్పాను కదా, రితేష్ ఇన్వైట్ చేసాను. అదే ఇన్వైట్ చేస్తే వెళ్ళిపోతా అలాగా 100%. ఇప్పుడు జూకి ఇన్వైట్ చేస్తే 100. ఇప్పుడు ఆ రోజున రితేష్ ఎవరిని ఫోన్ చేసినా వచ్చాడు అక్కడికి. మీరు ఇప్పుడు న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ జరిగిన తర్వాత ఎవరు న్యూయార్క్ వెళ్ళి చూస్తాడు, గ్రౌండ్ జీరో వెళ్ళి చూస్తారు. ఎందుకంటే క్యూరియాసిటీ, అలాంటి ఘటన జరిగిన చోట క్యూరియాసిటీ తోటి వెళ్తారు, ఎవడైనా వెళ్తాడు. ఇప్పుడైతే మీరు ఆ రోజు క్యూరియాసిటీతో వెళ్ళారు 100% టు సీ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. Yeah. And I was very thrilled that I got the chance to see that place because that's an event of historical importance. It happened. Suppose అలా పెట్టనుకోండి, today I went to 2611 whatever Taj hotel. I was thrilled to see what happened, has historical significance ఉంటే ఇది అని పెట్టనుకోండి. Won't that come across in Twitter as insensitive? అదే ఇప్పుడు ఏంటి మీ లైన్ at the opportunity to see the place of where it happened. That happens all the time. ఇప్పుడు ఏదో ఒక చోట ఒక దారుణము, ఒక గౌరవము, లేకపోతే ఒక ఎనీ ఇంపార్టెన్స్ జరిగిన చోట పీపుల్ హ్యావ్ ద క్యూరియాసిటీ టు వాచ్ దట్ ప్లేస్. ఇప్పుడు గ్రౌండ్ జీరో దగ్గర మీరు యూఆర్ పుట్టింగ్ ఎ బ్యారికేడ్ అండ్ లెటింగ్ పీపుల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, వాట్ హ్యాపెండ్ దేర్. ఏంటి డెత్ ఆస్విచ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో జరిగిన మర్డర్స్, వాట్ ఎవర్ హిట్ సెకండ్ వరల్డ్ వార్లో, that's a must and see place for tourists to go there to but see that what is happened. Because of the time that has already passed. Whatever time, whenever it is allowed to go there is the time. It's not about the time period. ఇప్పుడు జరుగుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఆపరేషన్ అండర్వేలో ఉన్నప్పుడు ఏదో వెళ్తే మీకు బుల్లెట్ తగిలి మీరు చేస్తారు. దాన్ని సేఫ్ ఏరియా అని డిక్లేర్ చేసిన తర్వాత వెళ్ళింది అది. సో మీరు ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా వెళ్ళారు, మీ హక్కు అంటారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐ వెంట్ బికాజ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. నాట్ ఈవెన్ యాజ్ ఎ సిటిజన్, నాట్ ఈవెన్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. అలా కాదు, నా దేశంలో ఇలా అయింది, ఇంత పెద్ద తీవ్రవాద దాడి, నేను వెళ్ళి చూస్తాను, కోపం తెచ్చుకుంటా, లేకపోతే వాట్ ఎవర్ ఐ రెస్పాండ్, రియాక్ట్, ఐ థింక్ అబౌట్ వై ఇట్ హ్యాపెండ్, ఇవన్నీ లేవు. అది ఆబ్వియస్లీ ఉంటుంది. కోపం కాదు, కోపం దేశం అది క్వశ్చన్ కాదు. ఐఎమ్ జస్ట్ ఎ ఫిల్మ్ మేకర్. నాకు అంత సీను లేదు, కోపం తెచ్చుకుని నాకు అంత బలం లేదు, ఏమీ లేదు.
as a visitor, I got an opportunity to visit a place where something as horrific as that happened. I thought I was very happy to have a first-hand opportunity to see the place. అగైన్ యూర్ సేయింగ్ యూర్ హ్యాపీ టు హ్యావ్, ఇలాగే ట్విట్టర్లో యూర్ మిస్అండర్స్టూడ్. యూ విల్ పుట్ దిస్ వర్బాటమ్ వెరీ ఇన్నోసెంట్లీ, బట్ డోంట్ యూ థింక్ యూర్ బీయింగ్ మిస్అండర్స్టూడ్? And that's what I'm saying. అందుకని చెప్తున్నాను, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ట్విట్టర్లో పెట్టలేదు. ఆ టైంలో నేను ట్విట్టర్లో కూడా లేను అనుకుంటున్నాను. Whatever. I don't remember. అంటే నేను I'm giving an Twitterలో- example of- yeah. example of కానీ how you- నాకు ఎప్పుడు అనిపించిందంటే ఇదేదో నేను తర్వాత నేను బచ్చన్ గారికి వీళ్ళకి చెప్పాను నేను ఇలా వెళ్ళాను. దే టోల్డ్ మీ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ బిగ్ అని. అది నేను అసలు వాళ్ళు చెప్పారు కదా, నేను అనుకోలేదు అసలు. నేను అనుకోలేదు, రితేష్ అనుకోలే. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యా. సో ఐ వుడ్ సే ఐ మీన్ చాలాసార్లు మీడియాలో కాన్ఫరెన్స్ జరిగింది. నేను గణపతి మీద ట్వీట్స్ పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్, అంతకుముందు అక్కడ అన్ని చోట్ల జరిగింది. బట్ ఐ థింక్ ద 26/11 విజిట్ డెఫినెట్లీ ఐ థింక్ అది మాత్రం ఐ ఫీల్ మీడియా Highly ఎక్సాజరేటెడ్ ఫార్ misunderstood బియాండ్. అంటారు. యా. రీసెంట్గా ప్రభాస్ రాణా ఇంటర్వ్యూస్తో ఐ థింక్ వన్ ఆఫ్ ద నేషనల్ ఛానల్స్ 5గురికి ఏం సలహాలు ఇస్తారని అడిగినప్పుడు రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పినప్పుడు ఆయన ట్విట్టర్ మానేయాలని చెప్పారు వాళ్ళు. వుడ్ యూ లైక్ టు రెస్పాండ్? ఎవరు చెప్పారు? ప్రభాస్ అండ్ రాణా ఇద్దరు చెప్పారా? ఇద్దరు కలిసి చెప్పారా? వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో